రాచార్య రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారు భాగవత నవనీత 60వ భాగం 25/8/20. కృష్ణుడు ఉద్ధవుడికి బోధించినవన్నీ ఇదంతా ఇక్కడే ఉంది, దీనిలోనే ఎక్కువ. ఆచారాలెందుకు అని అడిగి చెప్తాను. వర్ణ ధర్మాలు ఉన్నాయి, ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. వాటిని చక్కగా తెలుసుకొని దేన్ని ఎలా ఎప్పుడు ఏ విధంగా చెయ్యాలి అనే దాన్ని తెలుసుకోవటమే ఆచారం యొక్క ప్రయోజనం. అంతేకాదు, ఆచారం గురించి తెలుసుకున్నంత మాత్రాన ప్రయోజనం కలగదు, ఆచరించినప్పుడే అది ఆచారం. ధర్మబద్ధంగా జీవించే వాళ్ళకి అది చేయదగిందా కాదా అనే సందేహం కలిగితే నిర్ణయాన్ని తెలియజేయటం కోసం నేను స్మృతి గ్రంథాలలో మార్గదర్శక సూత్రాలు విస్పష్టంగా చెప్పాను. ఉద్ధవా, నేల, నీరు, నిప్పు, గాలి, నింగి ఈ 5 మహాభూతాలు బ్రహ్మం మొదలుకొని కదిలేవి కదలనటువంటి అయినా అన్నిటిలో అవి ఉంటాయి. లోక వ్యవహారాన్ని బట్టి ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి ఏదో ఒక పేరు ఏర్పడుతూ ఉంటుంది. చేయాల్సిన పనులు కూడా మహర్షుల మాటల ద్వారా తెలుస్తాయి. కాగా వ్యవహార దృష్టిలో ఇవన్నీ సమానాలే, వాటిని బట్టే కర్మలు కూడా ఏర్పడతాయి. అయితే మానవుడు కర్మల విషయంలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే జగత్తు అల్లకల్లోలమవు. అలా కాకుండటం కోసం నేను కొన్ని నియమాలను, ఆచారాలు ఏర్పరిచి ఒక వ్యవస్థను రూపొందించా. దానికి సంబంధించినవే ఈ గుణదోష. జగత్తులో అనేక దేశ విభాగాలు ఉన్నాయి. వాటిలో నల్ల జింకలు తిరగాడే ప్రదేశాలు, వాటితో పాటు ధార్మిక ప్రవృత్తిని నిలబెట్టే వేదవేత్తలు ఎక్కువగా ఉండే సమాజానికి మార్గనిర్దేశనం చేస్తూ, సంస్కారం లేని జనుడు అన్న దేశాలు అపవిత్ర, యజ్ఞాలు నిరంతరంగా చక్కగా సాగే దేశాలు నీతి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో అలరారుతాయి. దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి, శక్తిని బట్టి, బుద్ధి బలాన్ని బట్టి, సంపదల హెచ్చు తగ్గులను బట్టి గుణదోషాలు ఏర్పడవు. ఒక ఉదాహరణ చెప్తాను. గ్రహణం మొదలుకొని సమయాలలో శక్తి కలవాళ్ళంతా స్నాన జపం మొదలైన సత్కర్మలు చెయ్యాలి. శక్తి లేనివాడు ఏం చెయ్యకపోతే అది దోషం కాదు. పుత్రుడు పుట్టినప్పుడు జాతా శౌచాలు, జ్ఞాతుల మృతి సమయంలో మృతా శౌచం పాటించాలి. కానీ అవి సకాలంలో తెలియకపోతే పాటించకపోవటం దోషం కాదు. గొప్ప సంపదలు ఉన్నవాడు దాన ధర్మాలు చేయకపోవటం దోషం. దరిద్రుడు చేయకపోవటం దోషం కాదు. కొన్ని వస్తువులు సహజంగా తాకరానివి ఉంటాయి, ఎముకలు కానీ ఏనుగు దంతాలు మొదలైన పవిత్రమైన వాటి కిందే లెక్క. ఉపనయనాది సంస్కారాలు కల మానవుడి సంధ్యావందనం మొదలైనటువంటి అగ్నిహోత్రాది కార్యాలు తప్పనిసరిగా ఆచరింపతగినవి. వాటిని ఆచరింపకపోవటం దోషం. సంధ్యావందనం ఎగగొట్టి దేవతలను పూజించటం మొదలైనవి అకార్య. వేదమంత్రాలను గురువుల వల్ల నియమనిష్టలతో అభ్యసించాలి. అటువంటి మంత్రాల శుద్ధితో కర్మలు చేస్తూ భగవదర్పణం చెయ్యటం అనేది కాదు. అలా దేశ కాల పదార్థ కర్త కంత్ర కర్మాలు అనే 6 విషయాలలో దోషస్పర్శ లేకుండా చూసుకో. అప్పుడే అది ధర్మంగా పరిగణింపబడి. కొన్ని కార్యాలు పైకి గుణాలుగానే కనిపిస్తాయి, కానీ వాటి ప్రభావాలు నిశితంగా కనుక చూస్తే మహర్షులు కొన్ని నిషేధించారు. అటువంటి వాటిని సర్వాత్మన చేయకపోవడం మంచిది. ధర్మ ప్రజా సంపత్తి కోసం పురుషుడు భార్యా సంగమం చెయ్యాలి.
కానీ నిషిద్ధ సమయాలలో చేయటం పాపం. గృహస్థ ధర్మ పాలన కూడా అన్ని ప్రయోజనాలు సిద్ధించిన తరువాత వదిలివేయట వానప్రస్థ ఆశ్రమానికో సన్యాసాశ్రమానికో పోవటం ధర్మమే. శబ్దం మొదలైన విషయాలు సుఖాన్నిస్తాయి, కానీ అందరికీ అన్ని కాలాల్లో ఆ సుఖం ఉండదు. పైగా క్రోధం పుట్టిస్తుంది. క్రోధం కలహాలకు హితమేదో కీడు దేనివల్ల కలుగుతుందో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడి దాంతో ఏది చెయ్యాలో ఏది చెయ్యరానిదో నిర్ణయించుకునే వివేకం పోతుంది. అటువంటి స్మృతి భ్రంశం అవటం బుద్ధి నాశనం కలుగుతుంది. దానివల్ల అలాంటి వాడు పశుప్రాయుడైపోతాడు. అతని బ్రతుకు మోడువారి చెట్టు లాంటిది అవుతుంది. ముక్కులో గాలి ఆడుతుండడం కొలిమి తెత్తి చేసే పని వంటిదవుతుంది. సారాంశం, వాడు తన్ను తాను చంపుకొన్నవాడైపో. తల్లిదండ్రులు పిల్లలకు చేదు మంది తినిపించేందుకు ఒక బెల్లం ముక్క నోటికేస్తారు. అలాగే శాస్త్రాలు వేద పఠనంతో ఆసక్తి కలిగించడానికి స్వర్గం వస్తుంది అనే మాటలతో ఊరిస్తారు. క్రమంగా అది శ్రేయస్సుకు దారి చూపిస్తుంది. జ్ఞాన మార్గంలోకి ప్రవేశించలేనివాడు కర్మ మార్గంలోనే సతమతమవుతుంది. కర్మ మార్గం ప్రధాన లక్షణం చిత్తశుద్ధిని కలిగించడం. అది లభించిన తర్వాత జ్ఞాన మార్గంలో మనస్సుని కుదుర్చుకోవాలి, లేకపోతే సంసార చక్ర భ్రమణంలో పడిపోవాలి. స్థూలంగా జ్ఞానతత్వాన్ని చెప్తా విను. పరమాత్మ జీవులందరి హృదయాల్లో ఉంటాడు. దాన్ని గమనించి దానితో ఒకటైపోవటమే జ్ఞానసిద్ధి. దాన్నే ఏకత్వం, అద్వైతం అంటారు. ఉద్ధవా, ఈ లోక వ్యవహారమంతా ఒక కళ. అద్దంలో కనపట్టే కనిపిస్తుంది. అద్దంలో కనపడే ప్రతిబింబల్లా కళా ప్రతిబింబం నిజానికి దేనివి లేవు కదా. అద్దం తీస్తే ఆ బొమ్మ కాదు కదా. అలాగే కళ పొందే జీవుడు అద్దం ముందు నిల్చున్న జీవుడు మాత్రమే కదా నిజం. కనుక పరమాత్మను ఆ విధంగా అజ్ఞానాన్ని తొలగించుకొని రెండవ తనాన్ని తొలగించుకోవటమే అంటే లేదు అన్నదా అది జ్ఞానం. వేదాలంటే శబ్ద బ్రహ్మ. అది వ్యక్తి దేహం లోపల నుండే ఉన్నప్పుడు నిజానికి శబ్ద బ్రహ్మం పరబ్రహ్మం వేరుగా మనకు రెండుగా అనిపిస్తుంది. అలా అనిపిస్తే శబ్ద బ్రహ్మం జ్ఞాన భూమిక ఆధారమైన సంభావించ. శబ్ద బ్రహ్మమంతా ప్రణవాక్షరమైన ఓంకారం నుండి వెలువడిందే. ఓం నుండి వెలువడిన అక్షరాల కూర్పు సంబంధించినవే ఛందస్సు, గాయత్రి, ఉష్ణి, అనుష్ఠ, బృహత్ మొదలైన పేర్లతో ఉంది. ఈ వేదవాణి ద్వారా ఏర్పడిన కర్మకాండ విధానాలు, ఉపాసనాకాండ సంబంధించిన దేవతల స్వరూప స్వభావాలు, జ్ఞానకాండానికి సంబంధించిన తత్వచర్చల సారభూతాలైన అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ మొదలైన మహావాక్యాలు కూడా నన్నే లక్ష్యంగా చేసుకొని ప్రవర్తిస్తాయి. అంటే సోపాన క్రమంలో కానీ నేరుగా కానీ నన్ను చేరుకోవటానికి సాధనాలు అవుతాయి. అతి ముఖ్యమైన మాట ఒకటి చెప్తా. సర్వం ఖల్విదం బ్రహ్మ. ఈ తెలియవచ్చేదంతా బ్రహ్మమే. దీన్ని అనుభవంలోకి తెచ్చుకున్నవాడు ముక్తుడు. ప్రకృతి పురుషుల వివేకం. ఉద్ధవుడు జ్ఞానమూర్తి నుండి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నాడు. అడుగు. విశ్వేశ, మహర్షులు కొన్ని తత్వాలు చెప్పారు. వాటి సంఖ్య ఎంత? నీవు ఇంతకుముందు 28 చెప్పావు, కానీ కొందరు 26, 25, 7, 5, 9, 6 అని అనేక రకాలుగా అంటారు. ఇంకా అనేకమైన అభిప్రాయ
4, 11, 16, 17, 13 కూడా లెక్క వేశారు. ఆయా మహర్షులు అలా భిన్న భిన్నంగా చెప్పటంలో ఉద్దేశం ఏమి? భగవానుడు చెప్తున్నాడు, ఉద్ధవా, వేదతత్వం తెలుసుకున్న విప్రవర్యులు చెప్పిన ఈ లెక్కలంతా సత్యం. అయితే లెక్కలలో తేడా ఎందుకు వచ్చాయంటే కొందరు కొన్నిటిలో కలిపేసి లెక్కేసి, ఉదాహరణకు చెయ్యి, వ్రేళ్ళు, చేతిని సముదాయాత్మకంగా చూస్తే ఒకటి, వ్రేళ్లను విడివిడిగా లెక్కేస్తే ఇది ఒక చిన్న వివరణ మాత్రం. అలాగే తత్వాలలో ఒకదానిలో ఒకటి కలిసిపోతే లెక్కలో తేడా. వీటన్నిటినీ చక్కగా సమన్వయం చేస్తుంది. బుద్ధవా, అనాది కాలం నుండి జీవుడు ప్రాపంచిక వాసనలతో ముడిపెట్టుకొని ఉన్నందువల్ల జ్ఞాన విషయంలో ప్రాథమిక విద్యార్థి స్థాయిలో ఉన్నాడు. అతనికి ఆత్మజ్ఞానం కలగదు. దానికి సమర్థుడు సర్వజ్ఞుడైన పరమాత్మ ఒక. ప్రకృతికి సంబంధించి కార్యకారణ రూపాలైన తత్వాలు 24 పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ విజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, 25వ దాని పురుషుడన్న, అంటే జీవాత్మ తత్వం. తర్వాత పరమేశ్వరుడు సర్వనియామం. ఈ తత్వం 26వదని కొందరు మేధావులు భావించారు. అయితే ఇందులో జీవుడు, ఈశ్వరుడు వేరు కాదు, ఒక్కడే అని కొందరు తత్వాలు 25 అన్నారు. తత్వం, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు. అవి సమస్థితిలో కలిసి ఉండటమే ప్రకృతి. కనుక ఆ 3 గుణాలు ప్రకృతికి సంబంధించినవే కానీ ఆత్మకు చెందినవి కావు. జీవేశ్వరులను విడివిడిగా పరిగణింపక తప్పదనే భావం మళ్ళీ తత్వాల సంఖ్య 26 అయ్యి. పురుషుడు, ప్రకృతి, మహత్, అహంకారం, ఆకాశం, వాయు, అగ్ని, జల, భూమి అనే 9 తత్వం. చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు అనే పంచేంద్రియ, నోరు, చేయి, కాలు, గుహ్యం, మల విసర్జనేంద్రియం అనేవి కర్మ ఇంద్రియ. ప్రకృతి, సత్వం, రజస్సు, తమస్సు అనే గుణాల ద్వారా జగత్తు ఉత్పత్తికి కారణం. అలాగే ఉండటానికి, లయం అవ్వటానికి కూడా కారణం. అవ్యక్త పురుషుడు సాక్షి. కొందరు తత్వాలు ఏడే అంటారు. వారి దృష్టిలో నేల, నీరు, నిప్పు, గాలి, నింగి, జీవు పరమాత్మలే తత్వం. కొందరు 5 భూతాలతో పాటు పరమాత్మను మాత్రమే లెక్కేస్తారు. మరొక భావనలు ఆత్మ, తేజస్సు, జలం, భూమి అనేవే తత్వాలు. మరొక భావన వాడు 5 మహాభూత, 5 తన్మాత్రలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు, ఆత్మ, ఈ 17ంటిని లెక్కలోకి తీసుకుంటారు. ఇలా వీటిలో ఒకదానితో ఒకటికి లెక్క పెట్టడం వల్ల సుమారు 16, 13, 11 మొదలైన అభిప్రాయాలు వచ్చాయి. ఉద్ధవా, ఈ విధంగా తత్వాలను పరిగణనలో అనేక అభిప్రాయాలు వచ్చాయి. వాటిని గురించి పెద్దగా వాద ప్రతివాదాలు చెయ్యక్కల. తత్వాలు గుర్తించడం ముఖ్యం. ఉద్ధవుడు వాసుదేవులను మళ్ళీ అడుగు. పరమాత్మ, ప్రకృతి, పురుషుడు అనే 2 తత్వాలు విడివిడిగా చెప్తున్నారు. అవి 2 ఒకటేనా? ఎందుకంటే ఈ 2 కలిసే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. నా సందేహాన్ని తీర్చు. భగవంతుడు అంటున్నాడు, ఉద్ధవా, ఈ ప్రశ్న చాలా గొప్పదయ్యా. సమాధానం పురుషుడు, ప్రకృతి అనేవి చాలా భేదం ఉన్న 2 తత్వాలు. పురుషుడు పరమాత్మ అంశం కనుక ఏ వికారాలు, ప్రకృతి సత్వం, రజస్సు, తమస్సు అనే గుణాల కలయికతో ఏర్పడి కనుక వికారాలు దానికి ఉన్నాయి. వికారాలంటే మార్పు. ఉదాహరణకి తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన బిడ్డ క్రమంగా పెరుగుతోంది కదా. కాగా ప్రకృతిని మాయ అంట. ఇందులో అధ్యాత్మం, ఆది దైవతం,
అధిభూతం అనే 3 భాగాలు. అలా అనేక స్థితులు ఉండడం, ఎప్పటికప్పుడు ఏదో ఒక మార్పును లోను కావడం అనేది ప్రకృతి లక్ష్యం. అటువంటి మార్పులు లేకుండా ఉండేది పురుషతత్వం. ఇక్కడ పురుషుడంటే లోక వ్యవహారంలో ఉన్న మగాడన సర్వదేహాలలో చైతన్య రూపంగా తోచే ఆత్మతత్వం పురుషుడు. ఒక ఉదాహరణ ద్వారా దీన్ని గమనిద్దాం. మన దేహంలో కన్ను ఒక అవయవం. అది ఒకదాన్ని చూస్తుంది. చూడబడే పదార్థం ఒకటి ఉంది. చూడటం అనే పని జరగాలని కంటిలో సూర్యుడి తేజస్సు కొంత ప్రమాణంలో అలా 3 తత్వాలు కలిస్తే కానీ చూడటం జరగదు కదా. అయితే అల్పశక్తి గల మానవుడి ఈ 3 ఉండాలి, కానీ దేవుడికి అక్కర్లా. సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తాడు. అలా మరొక అపేక్ష ఉన్నవాడు జీవుడు. అక్కర్లేనివాడు దేవుడు. ప్రకృతికి గల 3 గుణాలు. కలయిక వలన ఒక్కొక్కప్పుడు క్షోభ కలుగుతుంది. దానివల్ల మహత్వం అనే తత్వం, దాని నుండి అహంకారం పుట్టుకొస్తుంది. ఈ అహంకారం సాత్వికమని, రాజసమని, తామసమని 3. ఈ అహంకారం వల్లనే అజ్ఞానం కలుగు. దానివల్లనే సృష్టిలో అనేక విధాల మార్పులు. ఆత్మజ్ఞాన స్వరూపమైంది దేహం. దేహం మొదలైన జడ పదార్థాలతో ఆత్మకు సంబంధం ఉండదు. దీన్ని కొంత మెలకువతో గమనించి బుద్ధవుడు మళ్ళా కృష్ణుని అడుగుతాడు, ప్రభు, అంతటా వ్యాపించి ఉండేది, సర్వకాలాలలో ఉండేది అయిన ఆత్మ ఒక శరీరం నుండి మరొక శరీరానికి పోవడం ఎలా జరుగుతుంది? నిజానికి ఆత్మ దేనికి కర్త కాదు కదా. అట్లాంటి దానికి జనన మరణాలు అనేవి ఎందుకుంటాయి? భగవంతుడు చెప్తున్నాడు, మానవుడి మనస్సు అనేక కర్మ సంస్కారాలకు నిలయం. ఆ సంస్కారాలకు అనుగుణంగా భోగాలను అనుభవించడానికి 5 ఇంద్రియాలు సహకరిస్తూ ఉంటాయి. అలా సహకరించటం వల్ల ఏర్పడిన దానినే లింగ శరీరం అంటారు. ఈ లింగ శరీరం నుండి మరొక శరీరంలోకి పోతూ ఉంటుంది. లింగ శరీరం ఆత్మ కంటే వేరైంది, కానీ దేహం పట్ల అభిమానం వల్ల ఆత్మే వస్తువు పోతున్నట్లు అనిపిస్తుంది. కర్మలకు వశమైన మనస్సు విషయాల ద్వారా శబ్దాదులు స్మరిస్తూ ఉంటుంది. వాటిలో చింతనల మరుగున పడిపోతూ ఉంటుంది. అలా మరుగున పడిపోవడం చాలా పెద్ద అయినప్పుడు అలాంటి స్థితిని మరణం అంట. ఉద్ధవా, కళ అనేవాడి గురించి భావించు. నిద్రపోయి మనస్సు మేల్కొని ఉండటమే కళ. అలా నిద్రపోయి మనస్సు, ఇంద్రియాలన్నీ నిద్రపోయి మనస్సు మేల్కొని ఉండటమే కళ. అలా మేల్కొన్న మనస్సు వింత వింత లోకాలు సృష్టించుకుంటూ ఉంటుంది. జీవుని జనన మరణాలు కూడా అలాంటివి. జీవుడికి కలిగే సుఖ దుఃఖాలు కూడా మనస్సు దాచుకున్న వికారాలు. నాయనా, మన దేహస్థితిని గమనించి ఎప్పటికప్పుడు కొత్త దాన్ని పొందుతూ ఉండి, కొత్తది వచ్చిన దాంటే పాతది స్మృతిలోకి వెళ్ళిపో, స్మృతి పేటికలోకి అంటే బుట్టలోకి. ఇదే అవస్థలకు సంబంధించిన స్మృతి జ్ఞాపకం. ఒక దీపజ్వాల క్షణక్షణం మార్పు. ఒక నదీ ప్రవాహంలో నీటి బిందువు ముందు ముందు కొనసాగుతూనే ఉంటుంది. వెనకడిది ఒక స్థానానికి వస్తుంది. మనం దీపజ్వాలను, నదీ ప్రవాహాన్ని ఒకే విధంగా ఉన్నాయని భావిస్తాం. మానవుల ఆయువు కూడా అలానే. అందుకనే చిన్నప్పటి వ్యక్తే వృద్ధుడైన వ్యక్తి అని మనం తెలుసుకుంటాము. ఈ మార్పులన్నిటినీ మనం ఆత్మ అజ్ఞానం వల్ల అంత గడుతూ ఉంది. గర్భాధానం, గర్భవృద్ధి, జననం, బాల్యం, కౌమారం, యౌవనం, మధ్య వయస్సు, ముసలితనం, మరణం
అనేవి శరీరానికి సంబంధించిన 9 దశలు. ఇవి శరీరానికే కానీ ఆత్మకు కావు. ఆత్మ అజ్ఞానం వల్ల ఇవన్నీ ఆత్మ దశలు అనుకుంటా. జీవుడు సాక్షి మాత్రమే. సారాంశం ఏమిటి? ఆత్మ శరీరం కంటే వేరైంది. ఆత్మకు చావు పుట్టకలు ఉండ, నీళ్లు కదులుతూ ఉండ, దానిలో పడిన ప్రతిబింబం కూడా కదిలినట్టు కనిపిస్తుంది. నిజానికి అది లేదు కదా. కలలో అనుభవించిన భోగాలు మెలకువలో ఉండవుగా. అలాగే సంసారం కూడా అలాంటిది, ఉన్నట్లే అనిపించే అటువంటి దాన్నే మిథ్య అంటే. ఈ విషయాల నుండి బయలుపడాలంటే భ్రమను తొలగించుట, అచ్చమైన జ్ఞాన భూమికలోని గుర్వనుగ్రహం వల్ల చేరుకో. కనుక సాధకుడు అససద్విషయాల నుండి తన్ను తాను మరలించుకోవాలి. ఇతరుల వలన కలిగే మాన అవమానం మొదలైన వాటి విషయంలో ఎలాంటి స్పందన లేకుండా అభ్యసించాలి. దానికి పరమ సాధనం పరమాత్మ సంబంధమైన నిరంతర ధ్యానం. చాలా వేదాంతం ఎక్కువైంది కనుక భరించడం కష్టం. ఇక్కడ ఆపి మళ్ళా రేపుతుంది. పరమ లోభి ఎలాంటి పాటలు పడ్డాడు అనేదాన్ని ఎలా చెప్తారో రేపు తెలుసుకుందాం.